అసలు కంచగచ్చబౌలి భూముల్లో వన్యప్రాణులు ఉన్నాయా? అత్యంత వివాదాస్పదమైన ఈ అంశానికి సంబంధించి రకరకాల ఇమేజ్లు షేర్ చేశారు. ఏఐ యానిమేటెడ్ ఇమేజ్లు కావచ్చు, అలాగే ఫేక్ ఇమేజ్లు షేర్ చేశారంటూ ప్రభుత్వం ఇప్పటికే కేసులు కూడా పెడుతోంది. మరి వాస్తవంగా ఇక్కడ వన్యప్రాణులు ఉన్నాయా లేదా? అటవీ శాఖ ఇప్పుడు అదే అంశాన్ని తేల్చబోతుంది. అందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించిన వార్తే మీకు చెప్తున్నాను. కంచగచ్చబౌలి భూముల్లో వన్యప్రాణులు అనే అంశంపై తేల్చేందుకు అటవీ శాఖ సీసీ కెమెరాలు పెట్టబోతుంది. ఉంటే వాటి సంఖ్య ఎంత, రక్షణకు ఏం చేయాలని దానిపై సర్కార్కు నివేదిక ఇవ్వబోతుంది. సో ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే ప్రస్తుతం ఆ భూమిని పరిశీలించారు. సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సోమవారం కంచగచ్చబౌలి ప్రాంతాన్ని పరిశీలించారు. అసలు వన్యప్రాణులు ఉన్నాయా, ఉంటే ఏ జంతువులు ఉన్నాయి, వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాక్ చేయాలని సూచిస్తున్నారు. మొత్తం 1600 ఎకరాలు హెచ్సికు ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రభుత్వానికి దాదాపుగా హెచ్సికు 1600 ఎకరాలు ఉన్నాయి, ప్రభుత్వానికి దాదాపుగా 400 ఎకరాల భూములు ఉన్నాయి. కోర్టు ఆదేశాలతో ఇప్పటికే అటవీ శాఖ అధికారులు 2 సార్లు భూముల దగ్గరికి వెళ్ళారు. సో ఆ రకంగా అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఇలూ సింగ్ మేరు కూడా అక్కడ చెట్లు కొట్టేసిన ప్రాంతానికి వెళ్ళారు. నెమళ్ళు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. హెచ్సిలో ఇటీవల కుక్కల దాడిలో జింకలు మృతి చెందాయని వార్తలు వస్తే అక్కడ పరిస్థితులను కూడా పరిశీలించారు. జింకలపై కుక్కలు దాడి చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన విషయాన్ని కూడా సూచించారు. ఈ భూములు గడ్డి జనవలతో నిండి ఉండడంతో చుట్టుపక్కల ఉండే వన్యప్రాణులు దహత్య తీర్చుకోవడానికి వచ్చే అవకాశాలు లేని, అంతే తప్ప అవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు లేవని ఒక అంచనాకు వచ్చారు. సో ప్రభుత్వానికి ఫారెస్ట్ అధికారులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద అత్యంత వివాదాస్పదమైన అంశానికి సంబంధించి అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఇది ప్రభుత్వం ఆదేశం కాదు, ఈ అంశాన్ని తేల్చమని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ముందుకు కదిలారు. అసలు వన్యప్రాణులు ఉన్నాయా, ఉంటే ఎన్ని ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది, వాటిని ఎట్లా సంరక్షించాలనే అంశంపై కూడా ఈ నివేదిక తర్వాత చర్యలు తీసుకోబోతారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.